చూశాడు. సహోదరి సహోదరులు, యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలో. ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దయచేసి వినండి, యవనస్తులు. బిల్లీ గ్రామ్ ప్రపంచంలోనే ఆయనంత గొప్ప సువార్థికుడు లేడో, కానీ ఎప్పుడు రక్షించబడ్డాడో తెలుసా మీకు? టీనేజ్లో రక్షించబడ్డాడు. 17-18 ఇయర్స్ వయసులో రక్షించబడ్డాడు. విలియం కేరీ యవ్వన ప్రాయంలో రక్షించబడ్డాడు. డేవిడ్ లివింగ్స్టన్ యవ్వన ప్రాయంలో రక్షించబడ్డాడు. హడ్సన్ టేలర్ యవ్వన ప్రాయంలో రక్షించబడ్డాడు. జార్జ్ విట్ఫీల్డ్ యవ్వన ప్రాయంలో రక్షించబడ్డాడు. జార్జ్ ముల్లర్ యవ్వన ప్రాయంలో రక్షించబడ్డాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప గొప్ప సేవకులు యవ్వన కాలంలో తమ జీవితాలను దేవుడికి అంకితం చేశాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? 25 ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఉంటే చేయి చూపిస్తారా? 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే చేయి చూపిస్తారా? ఎస్. 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే చేయి చూపిస్తారా? ఎస్. చేయి చూపిస్తున్న సహోదరి సహోదరులు, ఈ అవకాశాన్ని పోగొట్టుకోకండి. యవ్వన ప్రాయంలో రక్షించబడ్డాం. యవ్వన ప్రాయంలో మీ జీవితాలను ప్రభువుకి అంకితం చేయటం, యవ్వన ప్రాయంలో ప్రభు కోసం రోషం కలిగి జీవించాలని ఆశించడంలో వెనుకంజ వేయకండి. ఎందుకని? ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ శాతం యవనస్తులే. పాత నిబంధనలు మీరు చూస్తే ఒక యవనస్తుడు కనిపిస్తాడు. ఆ యవనస్తుడు ఆఖరికి ఏమయ్యాడు? దేశాన్నే పరిపాలించే స్థాయికి చేరాడు. ఎవరో చెప్పండి? యోసేపు. ఆ తర్వాత రాజ్యానికి అద్భుతమైన 40 సంవత్సరాలు సువర్ణ పరిపాలన అందించాడు. ఎవరో చెప్పండి? దావీదు. 4 రాజులు మారినా సరే తన స్థానం మాత్రం, పోస్ట్ మాత్రం, పొజిషన్ మాత్రం మారలా. రాజులకే సలహాలు ఇచ్చేటటువంటి ఉన్నతమైన స్థాయికి చేరాడు. ఎవరో చెప్పండి? దానియేలు. వీళ్ళందరూ ఎవరో చెప్పండి? యవ్వన ప్రాయంలో దేవుని కాడి మోసిన వాళ్ళు. కల్వరి టెంపుల్ సంగమా, యవ్వన సమాజమా, యవ్వన ప్రాయంలో నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయటం మహా గొప్ప భాగ్యం. మరి ఈ దిన సేవకుడు ఇంత విలువైన ఘనమైన గొప్ప సేవ చేయడానికి ప్రధాన కారణం చెప్పమంటారా? చిరుప్రాయంలో 12 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాను. 18 సంవత్సరాల వయసులో వాక్య పరిచర్యను ప్రారంభించాను. 21 సంవత్సరాల వయసులో ఈ కల్వరి పరిచర్యను ప్రారంభించాను. అతి చిన్న వయసులో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించటం, అతి చిన్న వయసులో వాక్య పరిచర్య చేయటం, అతి చిన్న వయసులోనే కల్వరి పరిచర్యను ప్రారంభించటం దేవుడు చూపిన మహా కృప. యవ్వన ప్రాయంలో కాడి మోయుట మేలో దొరికాడండి పౌలుకు ఒక అద్భుతమైన